עושה שלום ברומה, עשה שלום, הוא יעשה שלום עלינו, יעשה. జీవితంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మధుర క్షణాలు రానే వచ్చాయి. మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు జన్మించిన ఆ పుణ్యభూమిలో అడుగిడే మహత్తర తరుణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ 8వ బృందం ఆ దిశగా తొలి అడుగులవి. ఫస్ట్ క్లాస్ సదుపాయాలు కల ఎమిరేట్స్ విమానంలో అలా పట్టణాలు, రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటి పరిశుద్ధపురం వైపు పయనం. ప్రపంచ వింతలలో ఒకటైన పిరమిడ్స్ వద్ద ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ 8వ బృందం. హేరోదు 2 ఏళ్ల పిల్లలను హతమార్చమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దేవదూతచే చెప్పబడి ఐగుప్తుకు బాలుడైన యేసుతో వెళ్లిన యోసేపు, మరియలు నివాసమున్న స్థలం. ఫరో కుమార్తెకు జమ్ము తొట్టెలో మోషే దొరికిన ప్రదేశం, పురాతన సునగోగు. పద
మోషేకు యెహోవా దేవుని ప్రత్యక్షత మండుచున్న పొద, నేటికి పచ్చగా నిక్కచ్చిగా. సినాయి కొండ మోషే ఏకాంతములో దేవునితో గడిపిన స్థలం, 10 ఆజ్ఞలు పొందిన పవిత్ర ప్రదేశం. బంగారు దూడం చేసుకుని దానికి సాగిలపడుచు దేవుని మరచిన ప్రదేశానికి జ్ఞాపిక, కొండపై చెక్కబడిన ఈ దూడ. ఇజ్రాయేలు జనాంగం వాగ్దాన దేశానికి పయనమై ప్రయాణించిన అరణ్య ప్రాంతం. ఎర్ర సముద్రపు మరొక పాయ. ఆ చారిత్రక జలంలో పాదాలు ముంచుతూ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం. Zehu hayo Shasa Adonai Shasa Adonai Hava Nishma Benagilabo Zehu hayom Shasa Adonai Hava Nishma Benagilabo Zehu hayom Shasa Adonai. Hallelujah. Hallelujah. Amen. Amen. Are you expecting a blessing today? Yes. In the name of Jesus. In the name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, Demons will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before. In the name of Jesus, Jesus, we have the victory. అదిగదిగో బెత్లెహేము, రాజుల రాజు ప్రభువుల ప్రభు జన్మించిన పురము. మరణపు ముల్లును విరచి సమాధి గెలిచి 40 దినాలు శిష్యులకు కనపడి తండ్రి వద్దకు ఆరోహణమైన స్థలం ఇదే. చేతిలో మంటివలే
తల్లి ఒడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటివలే. తల్లి ఒడిలో పసి బిడ్డవలే, అయ్యా నీ కృపతో నన్ను మార్చుము. యేసయ్యా నీ పోలికగా. ప్రభుని రెండవ రాకడలో మరలా ఇక్కడికే వస్తాడన్నది మన నిరీక్షణ. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. కుమ్మరి పరలోక ప్రార్థననే ఉమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. ఈ స్థలంలో తండ్రి అని పిలుచుకునేటువంటి ఒక భాగ్యం మాకు అనుగ్రహించినందుకు యేసయ్యా నీకు వందనాలు. అబ్బా డాడీ అని పిలుచుకునేటువంటి ఒక ఆధిక్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏ స్థలంలో నుండి నువ్వు ఆ శిష్యులతో మాట్లాడినారో, ఏ స్థలంలో పరలోక ప్రార్థన నేర్పించినారో ఆ స్థలంలో మేము అడుగు పెట్టినందుకు నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సో యేసు ప్రభువారు ఏం చేశారంటే, మీరు తండ్రికి మొరపెట్టినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు పరమందున్న మా తండ్రి అని పిలవండి అని చెప్పినాడు ఆయన. సో యేసు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, యేసు యొక్క ఆత్మ మనలోనికి వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అబ్బా డాడీ తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిన చోటు, యెహోవాను తండ్రి అని సంబోధించండని ప్రప్రథమంగా మనకు నేర్పిన చారిత్రక స్థానం. నాలోని స్వయమును నలుగా కొట్టుము, నాలోని వంకరలు చక్కగా చేయుము. నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు, నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు. సారెపై నుండి తీసివేయకు, సారెపై నుండి తీసివేయకు. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. ఈయన దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకు ఎంత మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి కనుక నీ ఆయన వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల కంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో వచ్చినటువంటి నీరో చక్రవర్తి ఇక్కడ ఈ యెరూషలేము పట్టణాన్ని దండెత్తి ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని రాతి మీద రాయి లేకుండా ధ్వంసం చేసేసారు వాళ్ళు దాన్ని. అదిగో దావీదు పురము, ఈ లోక యెరూషలేము నగరము. ఈ మహమ్మదీయులైనటువంటి వారు వచ్చి ధ్వంసం చేయబడినటువంటి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళు మసీదుగా పెట్టుకున్నారు, మహమ్మద్కి సాదృశ్యంగా తీసుకొని. ఇప్పుడు కూడా ఇంకా యెరూషలేములో ఉన్నటువంటి యూదులైనటువంటి వాళ్ళు ఎదురు చూస్తుంది ఏంటంటే మా మెస్సయ్య ఎప్పుడు వస్తాడో. ఆ మెస్సయ్య వచ్చేసరికి అదే స్థలంలో మోరియా కొండ మీద అదే యెహోవా దేవునికి వారు దేవాలయం కట్టడానికి అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ బంగారుపై కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఈ బంగారుపది ఏంటంటే మగ్దలీనా మరియా గారి యొక్క సమాధి. అక్కడ ఒక డూమ్ కనబడుతుంది చూసారా, అది దావీదు యొక్క పురము సియోను కొండది. ఓకే, నాకు ఉన్నటువంటిది దావీదు యొక్క పురం అని చెప్పేసి అంటారు, సియోను కొండ అనేటువంటిది చెప్తాను. నీ భుజముపై ఆనుకునే బిడ్డగా మార్చుము, నీ చేతితో నడిపించుము,
నీ చేతితో నడిపించుము. శిలువ మరణాన్ని పొందడానికి సిద్ధపడుతూ రక్తము చెమట వలె కారునంతగా వ్యసనపడుచు తండ్రికి ప్రార్థించిన గెత్సమనే తోట. మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి పిట్టవలే మరియమ్మ గారి యొక్క సమాధి. ఓకే, అవతల గుహలోకి వెళ్ళినటువంటిది మరియమ్మ గారి సమాధి. ఇక్కడ యేసుప్రభు వచ్చినప్పుడల్లా అప్పుడు మరియమ్మ గారి తల్లి అంటే ఎవరవుతారు? అమ్మమ్మ. సో న్యాచురల్లీ ఇక్కడ యెరూషలేం ఉన్నప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవారు. నికోదేమో ఒక అర్ధరాత్రి గడ వచ్చి యేసుప్రభుని కలిసింది ఈ స్థలం దగ్గరే. ఆమేన్. ఆమేన్. ఓకే అండి, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం. పసి పిట్టవలే మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి పిట్టవలే. కపాలమనబడిన గొల్గతాకొండ చిట్ట చివరి బొట్టు వరకు ప్రభు మన కొరకు కార్చిన రక్తానికి సజీవ సాక్ష్యమైన సిల్వగిరి. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆద్యంతము తానై ఉండెను, తండ్రి కుమారాత్మే దేవుడు, ఆ వాక్కుతో దేవుడు చేసెను ఆశ్చర్య సృష్టి జీవము, ఆ వాక్యము భూమికే తెంచెను, యేసయ్యగా రక్షణ తెచ్చెను. Like you, Jesus, ain't no God like you, Jesus, you're my only one. Ain't nobody like you, Jesus, ain't no man like you, Jesus, ain't no God like you, Jesus, you're my only one. యేసే నా నిజ దైవం, యేసే నా నిజ దైవం. లోకానికి వెలుగుగా వచ్చి లోకరీతినే జయించి నీ ప్రేమ చూపితివా యేసయ్యా. నీలోనే నిత్య జీవం, నీ రూపమే ప్రతి ఆకారం, నీవే మా గమ్యం యేసయ్యా. యేసే నా నిజ దైవం, యేసే. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు, దానికిదే ఆనవాలు. సర్వ పాప పరిహారం పాప క్షమాపణం రక్త ప్రోక్షకం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం. యేసే నా నిజ దైవం, యేసే నా నిజ దైవం. உலகத்தில் கொலையாய் வந்து சட்டங்கள் மாற்றினாயே, அன்பே சத்தியம் என்றாய் இசையா. நீதான் நான் வாழும் வாழ்க்கை, நீதான் நான் காணும் காட்சியை, நீதான் என் வாழ்க்கை లక్ష్యమే సయ్యా. ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ద్వారానే రక్షణ అని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ గొల్గతా ప్రక్కన ప్రభు సమాధికి సమీపాన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం సల్పిన బల్లారాధన. The Lord is my shepherd, I shall not want. He maketh me to lie down in green pastures. He leadeth me beside the still waters. But I shall not want. He maketh me to lie down in the green pastures. He leadeth me beside the still waters. He restores my soul. He leadeth me in paths of righteousness for His name's sake. Yeah, though I walk through the valley of death, I will fear no evil. Thou art with me, thy rod, thy staff, they comfort me. You prepare a table before me in the presence of enemies. Jesus, and now my heaven on my cup runs over. Surely goodness and love will follow me all the days of my life. I'll dwell in the house of the Lord forever. యేసే దైవం, యేసే సర్వం, యేసే జీవం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే సత్యం, యేసే సత్యం రా.
मान्य है, तू ही सत्य है, तू ही जग है, तू ही रब है, तू ही सत्य है, तू ही नित्य है, तू है यीशुआ, यीशु। ఆ రాత్రి గెత్సెమనే తోట నుండి తేబడి నేరం మోపుటకు సమాలోచనలు చేస్తూ ప్రభువును బంధించిన కైప ఇల్లు. Yo, Almighty God, all glory to you. Yeah, Jesus, MMK, and all Sean. Here we go. Ain't nobody like you, Jesus. Ain't no man like you, Jesus. Ain't no God like you, Jesus. You're my only one. పేతురు యేసు నెరగనని ముమ్మారు బొంకిన చోటు. Ain't no God like you, Jesus. You're my only one. ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని గబ్రియేలు దూత గొర్రెల కాపరులకు అందించిన స్థలం. వీరందరినీ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఇలా ప్రతి స్థలంలో నిలుస్తున్న అనుభవం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. బెత్లెహేము పురవీధులలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందంలోని యవ్వన బృందం వారి సువార్త గాన తరంగాల సొగసు. నా ప్రభువా నీకేమి చెల్లింతులు చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు. పాలు త్రాగే బాలుడైన యేసుతో యోసేపు మరియలు కొంతకాలం నివసించిన బెత్లెహేంలోని ఇల్లు. కానీ రాజుగారి దగ్గర నుంచి బయటకు వస్తుంది, మీరు పూజించరండి నేను కూడా వెళ్తానని చెప్పేసి చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు బయటకు వస్తుంది. వాళ్ళు అక్కడ నక్షత్రం చూసినటువంటి అక్కడ నక్షత్రం ఇంకా అక్కడ బయట వాళ్ళు కూడా కనిపెట్టుకుంటారు. ఈ భూమిపై అత్యంత శ్రేష్టమైన పవిత్రమైన స్థలం యేసు ఈ లోకంలో ఉద్భవించిన నాటి పశువుల పాక. ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు? సో దట్ we will again become like him. ఆయనను పోలి మనం ఉండడానికి అన్నట్టుగా. సో ఇప్పుడు ఆయనను పోలి ఉండాలంటే ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారంటే ఆనాడు దేవుడు మానవుడు సృజించాడు. ఇప్పుడు దేవుడు మన విషయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఇలాగున ఆయన తెలియజేస్తున్నాడు. ఇదే యోహాను రాసిన 1వ పత్రికలోనే
3వ అధ్యాయం దగ్గర రండి. మొదటి వచనంలో ఒక డిక్లరేషన్, దేవుడు మాట్లాడుతున్నటువంటి డిక్లరేషన్ ఏమనంటే, మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. ఆ ప్రేమ అన్న మాట దగ్గర ఎవరు చూడాలి మనం? యేసు. యేసే ప్రేమ అన్నారు కనుక తండ్రి మనకి ఎట్టి ప్రేమ అంటే కుమారుని ఇచ్చినాడు. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం బెత్లెహేంలోని హోటల్లో ఉదయకాలాన ఆదివారపు ఆరాధన. మార్చబడ్డానికి ఇప్పుడు గాడ్స్ న్యూ బిగినింగ్, నూతనమైనటువంటి ఆరంభం ఏం చేసినట్టుగా మనం వెళ్ళి పెద్దవాళ్ళం అయ్యున్నా 60-70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళం అయ్యున్నప్పుడు తెలిసే ఇప్పుడు ఏమంటే నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు దేవుని కుటుంబంలో ఉండాలి. నేను ఏదైనా ఒక గృహ దగ్గర తీసుకుని వెళ్ళాను, మరి సమాధికి ముందు ఆ గృహం ఏంటంటే ఇంకోదేమైనటువంటి చాలా పెద్దవాడు, మంచి వాక్యం ఉపదేశం చేయగలిగినటువంటి వాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు. రాత్రిపూట వచ్చినప్పుడు పాల్గొనడం దేవుని దగ్గరికి పంపడం అభివృద్ధాలు చేస్తాడు. సూటిగా చేసే మాట్లాడుతుంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నట్టు. ఈ ఇద్దరు నేను ఎత్తులతో నేను పోతాను చెప్పేసి అడిగాడు. కానీ అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇట్స్ ఇన్ స్పిరిచువల్ సెన్స్ టు బి బోర్న్ యాజ్ స్పిరిచువల్లీ యాజ్ ఎ న్యూ బోర్న్ బేబీ. ఒక నూతనమైనటువంటి బిడ్డగా మనం జన్మించడానికి, మళ్ళా పోలికలు మనకు తీసుకుని రావడానికి ఇది. ఇప్పుడు ఈ మాటలు ఆధారంగా తీసుకుని ఈరోజు నేను మీతో కూడా ఈ డిక్లరేషన్ చేస్తాను. బికాస్ మై బైబిల్ సేస్ that we are the children of God, I declare in the name of Jesus, according to the word of God, that you and me, we are all the children of God. దేవునికి స్తోత్రం కలుగును గాక. See, నా preaching, నా teaching ఏదైనా మీరు గమనించండి. I will not put a question saying that are you a child of God అని నేను అన్నాను. నువ్వు దేవుని బిడ్డవా, నువ్వు దేవుని బిడ్డ అయ్యావా అవడానికి మనకెక్కడ ఉంటుంది, మనకెక్కడ ఉంటుంది ఇది. సో మన దగ్గర లేదు. కనబడేటువంటి పిల్లవాడు నేను కనబడతానని వచ్చి బయటకు వస్తాడు, ఇప్పుడు రాడు. ఈ తల్లి ఆ నొప్పులు వచ్చినప్పుడు, ఆ పెయిన్స్ ఇచ్చినప్పుడు వాక్యమే ఉంటుందండి. దేవుడు ఆ కడుపులో నుంచి ఆ బిడ్డను బయటికి తీసినటువంటి వాడు. సో అందరూ నేను దేవుని బిడ్డగా నేను మారలేను ఎట్టి పరిస్థితుల్లో. మన లాంగ్వేజ్ లో తేడా వచ్చేసి మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే, నేను రక్షణ పొందాను, లేదా నేను ఏదో అయ్యాను, నేను ఎలా మారాను, నేను అవి మానేశాను, నేను ఈ మానేశాను. ఈ కెనాట్ డూ దట్, మనం చేయలేము. కానీ ఈ రోజుని వాక్యం చెప్తుంది ఏమనంటే, మనము దేవుని పిల్లలమే అని. ఇదే 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన నీచము నిలుచును కనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయడు. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం బెత్లెహేముకు వీడ్కోలు పలుకుతూ, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, మరియా, మార్తా, లాజరు నివసించిన బేతనియా వైపు పయనం. కాచితివి నన్నింత కాలము నీ కృపతో, నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. లాజరు సమాధి వద్ద స్తుతిగానాలు చేస్తూ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం. మరణ ఛాయలో వెలసిన నీ ప్రేమ, వెలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప,
నన్ను బలపరచుమయ్యా నిన్నే గణపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా నిన్నే గణపరచుమయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు అయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు అయ్యా యేసయ్యా 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 మేము తీయబడితిమో ఈనాడు మా మదిలో మరువకుండగా ఎల్లప్పుడూ దీనులమై బ్రతుక నేర్పుమా బలిష్టమైన నీదు చేతి క్రింద బలిష్టమైన నీదు చేతి క్రింద ఉంచి తగిన కాలమందు హెచ్చించుమా ఉంచి తగిన కాలమందు హెచ్చించుమా జీవజాలము నివసించజాలని మృత సముద్రం సత్యము నీతోనే జీవము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము 40 దినాలు ఉపవాసముండిన ప్రభువును సాతాను శోధించిన కొండ. యేసయ్యా నీవే మా దేవుడవు నీ నామము నీలలో హెచ్చించెదము యేసును చూడడానికి పొట్టివాడైన జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు. తను తాను హ్యాండ్ వేసుకున్నటువంటి స్థలం ఇది గుహలు ఇవి. fields here we call them the fields of the blood. దీన్ని రక్త భూమి అని అంటారు. ఈ యొక్క రక్త పొలము రక్త భూమి అనేటువంటిగా అంటారని మనం చెప్తూ ఉన్నాం. సో ఇది గియోన్ వ్యాలీ, అలాగే ఇది రక్త భూమి. దగ్గరగా అన్నట్టుగా వచ్చి ఉన్నాం సయన్ గేట్. పురాతన యెరూషలేము పట్టణ ప్రాకారము. ఇది సియోను గుమ్మము అని చెప్పేసి లోపల క్రిస్టియన్ కాలనీ ఉంది, లోపల స్కూల్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఇలాంటి నల్ల దుస్తులు వేసుకొని వచ్చేటువంటి వారు యూదులు వస్తారు. దీని జయాన్ గేట్ అని అంటారు. ఒక్కొక్క గేట్ I will say this is the day that the Lord has made. I will rejoice for He has made me glad. Jesus makes me glad. Jesus makes me glad. I will rejoice for Jesus makes me glad. Jesus makes me glad. Jesus makes me glad. I will rejoice for Jesus makes me glad. I will enter His gates with thanksgiving in my heart. I will enter His courts with praise. This is the day that the Lord has made. I will rejoice for యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ దేవునిపై తన పూర్ణ విశ్వాస్యతను గానం చేస్తున్న దావీదు. జీవము యేసయ్యా యేసయ్యా నీవే మా దేవుడవు నీ యెహోవాకు హృదయానుసారుడైన దావీదురాజు సమాధి. పాపము నుండి మమ్ముల రక్షించావు పరమరాజ్య యెరూషలేము దేవాలయపు ప్రాకారపు పశ్చిమపు గోడ, వీపింగ్ వాల్. మార్గము నీవే సత్యము నీతోనే జీవము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీతోనే జీవము యేసయ్యా నీతోనే జీవము యేసయ్యా నీతోనే జీవము యేసయ్యా
ఇది బెతస్దా కోనేరు, ఇది బెతస్దా కోనేరు. కిందకున్నట్టు అదిగోండి, అటు కిందకు. 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగిని యేసు స్వస్థపరచిన 5 మంటపములు కల బేతస్దా కోనేరు. ఇది మొట్టమొదటి స్టేషన్ నెంబర్ 1. ఓకే అండి, స్టేషన్ నెంబర్ 1. సో ఇక్కడ పిలాతు అనేటువంటి ఆయన యేసు ప్రభుని ఇదిగో ఈ మనుషుడు అని చెప్పి యూదులైనటువంటి వారికి అప్పగించి ఉన్నాడు. నీ శ్వాసనిచ్చి నన్ను చేసినావు, నీ గుండెలోన నన్ను దాచినావు, నీ శ్వాసనిచ్చి నన్ను నీవు నేను చేసిన పాపాలకు శిక్షగా యేసు సిలువను మోస్తూ కొరడాలు వీపుపై చెళ్ళుమంటుండగా సిలువను మోస్తూ పడిపోయిన ఆ చోటు ఇదే. బలహీనుడనై బహుఘోర పాపినై నా పాపమెరిగి తిని చెంత చేరి తిని. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా, దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. అరచేతిలోన నా పేరు చెక్కి నీ కంటి పాపల కాపాడినావు, నీ అరచేతిలోన నా పేరు చెక్కి నీ కంటి పాపల కాపాడినావు. కలుషాత్ముడనై కడుఘోర పాపినై, కలుషాత్ముడనై కడుఘోర పాపినై శరణు వేడితిని చెంత చేరితిని. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా, దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి శిథిలమై యేసు దేహాన్ని సమాధికి సిద్ధం చేసిన ఆనాటి రాతిబల్ల చేరితిని. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా, దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. जय हे
ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం యెరూషలేముకు వీడ్కోలు పలుకుతూ వీరునికి జయ హే జయ హే, త్రిత్వ దేవునికి జయ హే, తండ్రి దేవునికి జయ హే, ఆత్మనాథునకు జయ హే, మన అన్న యేసునకు జయ హే జయ హే జయ హే జయ హే, క్రీస్తు ప్రభుకు జయ హే జయ హే. మరియ బంధువురాలు, బాప్తిస్మమిచ్చి యోహాను తల్లి ఎలిజబెతు, జకర్యాల ఇల్లు. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయ హే, తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయ హే, తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయ హే, తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయ హే, ఆది అంతముకు జయ హే, అద్వితీయునకు జయ హే, అత్యున్నతునకు జయ హే, అనాది దేవునకు జయ హే జయ హే జయ హే జయ హే, క్రీస్తు ప్రభుకు జయ హే జయ హే జయ హే, రారాజు ప్రభుకు జయ హే. దహించడి మహిమాంతితో వసించడి రాజునకు జయ హే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయ హే, దహించడి మహిమాంతితో వసించడి రాజునకు జయ హే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయ హే, అగ్నినేత్రునకు జయ హే, ఆత్మరూపునకు జయ హే, అమరత్వునకు జయ హే, అనంత దేవునకు జయ హే జయ హే జయ హే జయ హే, క్రీస్తు ప్రభుకు జయ హే జయ హే జయ హే, రారాజు ప్రభుకు జయ హే. యొప్పేలోని సీమోను ఇల్లు. తన రక్తమున్మానవులకై కాచిన యేసునకు జయ హే, తన బలముతో మరణమును జయించిన వీరునికి జయ హే, తన రక్తమున్మానవులకై కాచిన యేసునకు జయ హే, తన బలముతో మరణమును జయించిన వీరునికి జయ హే, సెల్వధారు మధ్యధరా సముద్రము నెబుకద్నెజరు కాలం నాటి పురాతన మానవ నిర్మిత మంచినీటి కాలువ. జీవించు దేవునకు జయ హే జయ హే జయ హే జయ హే, క్రీస్తు ప్రభుకు జయ హే జయ హే జయ హే, రారాజు ప్రభుకు జయ హే. ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలను వధించిన ప్రదేశం. తన మహిమతో మేఘాలపై వచ్చడి యేసునకు జయ హే, తానుండడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయ హే, తన మహిమతో మేఘాలపై వచ్చడి యేసునకు జయ హే, తానుండడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు.
యేసయ్యా నేరము చేసి తిని నేనయ్యా నేరము చేసి తిని నేనయ్యా నా భారాన్ని మోసిన యేసయ్యా. సమయంలో ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్స్లో ఉన్నటువంటి 8వ బృందమైనటువంటి మనం తాబోరు పర్వతం దగ్గరికి వచ్చినాము. ఈ యొక్క తాబోరు పర్వతం యొక్క ప్రాముఖ్యతను బయటనే వివరించున్నారు సోదరులు రెడ్వన్ గారు. ఇప్పుడు మనం ఆ దేవాలయంలోనికి అన్నట్టుగా మనం వెళుతున్నాం. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి మనం చూసినప్పుడు ఆరంభగుద్దినటువంటి స్థలాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు చూడడానికి నాతో మీరు మీతో నేను మనం కలిసి వెళ్ళాలంటే రండి స్నేహితులారా. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మీరు వచ్చినట్లయితే మీతో స్వయంగా నేను కూడా ఉండి ఈ విషయాలన్నీ వివరించి నేను తెలియజెప్తుంటాను. ఇప్పుడు ఆలయంలోనికి వెళ్దామా? యేసు రూపాంతరం పొందిన పర్వతం. నన్ను విడిపించి నీ రక్తము నాకై నీవు చిందించి పాపము నుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి రక్షణ వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైనావు యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా. శత్రువు నుండి నన్ను విడిపించి నీ రెక్కల నీడలో దాచితివి శత్రువు నుండి యేసు తల్లి మరియ గృహము ఈ ప్రాంతానికి విశిష్టతను కల్పిస్తూ నిర్మించిన దేవాలయం. దుఃఖములన్నీయు బాపితివా దుఃఖములన్నీయు బాపితివా నా చక్కని తండ్రివయ్య యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా. అడుగులు జారకనను నడిపితివి నీ ఉన్నత సేవకై పిలిచితివి అడుగులు జారకనను నడిపితివి నీ ఉన్నత సేవకై పిలిచితివి ఎన్నికలేని నన్ను ఎన్నుకొని ఎన్నికలేని నన్ను ఎన్నుకొని ఇంత భాగ్యమునిచ్చావు యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా నేరము చేసి తిని నేనయ్యా నేరము చేసి తిని నేనయ్యా నా భారాన్ని మోసిన యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా. నజరేతు గ్రామము. నాలో నా నాలో నా
మరియమ్మ బావి, దూత మరియకు దర్శనమిచ్చినట్టుగా చెప్పబడుతున్న స్థలం. యేసయ్య బాప్తిస్మం పొందిన యోర్దాను నదిలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందంలోని 11 మంది బాప్తిస్మం పొందిన ఉద్విగ్న క్షణాలు. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా. పీటర్ ఫిష్ తింటున్న ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే. ప్రభువు మాటలకు నెరవేర్పుగా శిథిలమైన కపెర్నహూము పట్టణం 5 రొట్టెలు 2 చేపలతో ప్రభువు ప్రార్థించి 5,000 మందికి ఆహారం పెట్టిన స్థలం. గాలి తుఫానులను గద్దించి యేసయ్య నీళ్లపై నడిచిన గలిలయ సముద్రం. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీకు మహిమనే ప్రస్తుతి. మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి సంరక్షించదనని దేవుని ఎదుట. నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన యేసయ్య చేసిన మొదటి సూచక క్రియ కానాలోని ఈ ఇంటిలో జరిగిన వివాహంలోనే జరిగింది. వివాహ ప్రమాణాలు వల్లేస్తున్న ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందంలోని కొన్ని జంటలు. ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నా, వారి కుటుంబాన్ని దీవిస్తున్నా, వారి కుటుంబ జీవితంలోనైనా ఆశీర్వాదకరమైన జీవితంగా రుచికరమైనటువంటి జీవితంగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నజరేతుకు వీడ్కోలు పలుకుతూ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం.
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా, నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంగు. మోషే ఇత్తడి సర్పాన్నెత్తిన నెబో పర్వతం. ఈ పర్వతం పై నుండే దేవుడు మోషేకు వాగ్దాన దేశాన్ని చూపించింది. నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. విడువవు ఎడబాయవు నా యేసయ్యా, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ప్రభుని విస్తారమైన కృపతో బైబిల్ దర్శనీయ ప్రశస్త ప్రదేశాలన్నిటినీ చూచి తరించి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 8వ బృందం. వారికి ఆహ్వానం పలుకుతున్న ఆరాధన స్టాఫ్ మరియు బంధువర్గం.